ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేసింది మా ఊళ్ళో పొలం నాకు రాకుండా చేసింది. ఇంట్లో కంపెనీలో మాకు గుర్తింపు లేకుండా చేసింది. అందుకే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. అబద్ధం. మాకే అన్యాయం జరగలేదు. తను చెప్తుంది అబద్ధం కాదు, నిజం. ఇదిగో బాబు, నా ఇంటర్వ్యూ కూడా తీసుకోండి. చెప్పండి మేడం, మీకు నిజంగా అన్యాయం జరిగిందా? ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అప్పట్లో నేను మా ఆయన ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు నా కొడుకు కోడలు అవమానాలు పడుతున్నారు. ఏం అవమానాలు పడ్డారు చిన్నత్తయ్య గారు? ఎవరు మీకు అన్యాయం చేశారు? ఎందుకు మీడియా ముందు మన పరువు తీస్తున్నారు? కాస్త ఆలోచించి మాట్లాడండి. మీరు మా గురించి ఆలోచించరు కానీ మేం మీ గురించి ఆలోచించాలా? మీరు మమ్మల్ని పట్టించుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? నువ్వు మాట్లాడకు జాను. ఎందుకు మాట్లాడకూడదురా? ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే ఎప్పటికీ మనకు న్యాయం జరగదు. చూడండి, వీళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. మాకివ్వాల్సిన గుర్తింపు, విలువ, గౌరవం ఇవ్వట్లేదు. అందుకే మేము ఆస్తులు పంచుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎన్నాళ్ళు మాకు జరిగే అన్యాయం ఈ 4 గోడల మధ్య ఉండిపోయింది. ఇప్పుడు మీ పుణ్యమా అని ప్రపంచం మొత్తానికి తెలుస్తోంది. చూస్తున్నారు కదా, నందన్ ఫ్యామిలీలో గుట్టుగా సాగుతున్న అతిపెద్ద అన్యాయం ఇది. శ్రీమతి లక్ష్మీ మిత్రానందన్ దురుద్దేశంతో తన మరిదిని, చెల్లెల్ని చిన్నచూపు చూస్తూ ఇబ్బంది పెడుతూ అవమానపరుస్తోంది. అందుకే కుటుంబంలో చీలికలొచ్చాయి. నందన్ ఫ్యామిలీలో పరువు ప్రతిష్టలు ఇలా దిగజారడానికి కారణం లక్ష్మీ మిత్రానందన్ గారే. స్టాప్ ఇట్. మీ ఇష్టానికి మాట్లాడకండి. మీ వల్లే మా పరువు పోతుంది. మీ భార్యను వెనకేసుకొస్తూ మీ సొంత తమ్ముడికి, పిన్నికి అన్యాయం చేస్తారా సార్? భార్య విధేయుడిగా మారి మీ పరువుని మీరే తీసుకుంటున్నారు. ఈ విషయంగా జయదేవ్ గారు ఏమంటారో విందాం. స్టాప్ ఇట్. చెప్పండి జయదేవ్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.